రాలేదు మనకు తెలియదు. ఆయన చూశాడు, ఆ కాకి తిరిగి రాలేదు. నెక్స్ట్ టైం పంపించాడు నల్ల పావురం. రైట్, ఇదేం చేసిందో చూద్దాం. అతడు తన యుద్ధ నుండి నల్ల పావురమును పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి యందు ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని దగ్గరికి తిరిగి వచ్చేసింది. అప్పుడు అతడు చెయ్యి చాపి ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు కాలి మళ్ళీ ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకి వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. వావ్! ఈరోజు రకరకాలుగా మీరు దీన్ని ఊహించుకోవచ్చు, బట్ ఆత్మదేవుడు నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ వేరే. దిస్ ఇస్ అ డిఫరెంట్ సర్మన్. ఈ కాకి వెళ్ళింది, అటే పోయింది. నీరు తగ్గి మళ్ళీ రావచ్చు కదా. ఎంతకాలం చూస్తుంటాడు ఆయన? ఎన్ని రోజులు వర్షం వచ్చింది? ఎవరికైనా ఐడియా ఉందా? ఎన్ని రోజులు వచ్చింది వర్షం? 40 days రెయిన్. 40 days నోవహుతో ఆ కాకి ప్రయాణం చేసింది. 40 days ఆయన దగ్గర తినింది. 40 days ఆయన షెల్టర్ ఇచ్చాడు. 40 days దానికి కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. 40 days దానికి ప్రొటెక్షన్ ఇచ్చాడు. 40 days అది ఫ్రీగా ఆయన దగ్గర ఉంది. 40 days 3 పూటలు అన్నం పెట్టాలా వద్దా? 3 పూట్ల దానికి కావాల్సినవన్నీ చూడాలా వద్దా? అన్ని ఇచ్చాడు. 40 days అంటే శ్రమల దినాల్లో కాకి ఎలా ఉంది? సెక్యూర్ గా ఉంది. ఎవరి దగ్గర? నోవా దగ్గర. ఎప్పుడైతే ఈయన ఆ శ్రమలు అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగ నిమిత్తమై, ఒక పరిచయ నిమిత్తమై ఆ కాకిని బయటికి పంపించినప్పుడు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనుకుంది. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా? ఎప్పుడెప్పుడు వీడు నన్ను వదిలేస్తాడా? ఎప్పుడెప్పుడు వీడు నన్ను ఫ్రీగా చేస్తాడా అని ఇచ్చినప్పుడు కొన్ని రోజులు దానికి మేతేసి, కొన్ని రోజులు దానికి నీళ్లు పోసినప్పుడు వీడు నా యజమానుడు అని ఫిక్స్ అయిపోయి వాడి దగ్గర నుంచి పారిపోదు. అవునా కదా? ఏ కుక్కనో నక్కనో పందినో పెంచుకున్నప్పుడు కూడా అవి ఏం చేస్తాయి? నమ్మకంగా మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు గొర్రెలు చూడండి, అలా వెళ్ళిపోతాయి, సాయంకాలం కల్లా ఇంటికి వచ్చేస్తాయి. పశువులు చూడండి, అలా వెళ్ళిపోతాయి, సాయంకాలం కల్లా మన ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి. పశువులకున్న కామన్ సెన్స్ మానవులకు లేదు కదా. యజమానుడు ఒక పని నిమిత్తం బయటికి పంపించినప్పుడు అవి వెళ్ళి చూసుకొని తిరిగి రావట్లేదు. కాకి అదే పోయిందండి. తన పని తను చూసుకొని, ఇంకా ఇతను ఇంత ఫ్రీగా, ఇంత సెక్యూర్డ్గా, ఇంత స్వేచ్ఛ నాకు అవసరం లేదు, అసలు వీడి దగ్గర నాకు స్వేచ్ఛే లేదు. ఎవరి దగ్గర? నోవా దగ్గర నాకు అసలు స్వేచ్ఛే లేదు, ఈ క్యాండిడేట్ దగ్గర నాకు అసలు ఫ్రీడమే లేదు అని చెప్పి ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని మొదట ఆయన్నే పంపించాడు. తిరిగి వస్తుందా రాదా? లోకంలో బైబిల్లో కూడా చాలా మంది కాకిలాగా మారిపోతున్నారు. కాకి ఏంటి? బుద్ధి. అందుకనే చాలా మంది అంటారు, నేను ఏ కాకిని అయిపోయానని. ఏమైపోయాను అంటే ఏంటి? ఏ కాకితో ఎందుకు పోల్చాలి? ఎవరు రాశారు సామెత నాకు తెలియదు, కానీ నేను ఏ కాకిని అయిపోయాను, నేను ఒంటరిదాన్ని అయిపోయానని కొంచెం చదువుకున్న వాళ్ళు మాట్లాడతారు. చదువు లేని వాళ్ళు, కొంచెం బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమంటారు? నేను ఏకాకిని అయిపోయాను. లవ్ ఫెయిల్యూర్ ఉన్న తర్వాత భార్య వదిలేసిన వాళ్ళు, భర్త వదిలేసిన వాళ్ళు నేను ఏకాకిని అయిపోయాను అంటూ ఉంటారు. కాకి ఒంటరిగా అయిపోద్ది ఎప్పుడు కూడా. ఈ కాకి ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. నేను ఒంటరిగా ఉండాలి, దాని నేచర్ అది. దాని నేచర్ మనకెందుకు దరిద్రం? అంతే కదా. దాని నేచర్ మనుషులు అడాప్ట్ చేసుకుంటున్నారు. చాలా సార్లు వీడు అచ్చం పందిలాగా ఉన్నాడు, వీడు అచ్చం కుక్కలాగా ఉన్నాడు, వీడు అచ్చం నక్కలాగా ఉన్నారు అంటారు మనుషులు. వీడు అచ్చం చింపాంజీలాగా ఉన్నాడు. అదేంటది? మనం దేవుని పోలిక కదా, జంతువుల దగ్గర పోలుస్తున్నాం మనం.
జంతువులతో మనల్ని ఎప్పుడు పోల్చుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ కాకి వెళ్ళిందండి, జాబ్ ఫెయిల్ అయిపోయింది తన లైఫ్లో. ఫస్ట్ జాబ్ దేవుడు లేదా నోవా ఆ కాకి ఒక ఉద్యోగం ఇచ్చాడు, బయటికి వెళ్ళి చూసుకొని రిటర్న్ రాని. అది రాలేదు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే దెర్ ఈస్ ఎ సెకండ్ ఛాన్స్. ఇన్ క్రైస్ట్ దెర్ ఈస్ ఎ సెకండ్ ఛాన్స్. క్రీస్తులో మనకు రెండవ అవకాశము ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ 100% మిషన్ ఫెయిల్ అయిపోయింది. ఎవరు? కాకి. వెళ్ళి మెసేజ్ ఏమైనా తెచ్చిందా అంటే రాలా. అందుకనే వేరే వ్యక్తిని చూసుకున్నాడు. ఎవరు? నోవా. దేన్ని? పావురం ఎంచుకున్నాడు. ఈరోజు మినిస్ట్రీలో చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు, సంఘంలో చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటాం, కుటుంబంలో, స్నేహితుల మధ్యలో, ఆత్మీయుల మధ్యలో, బంధువుల మధ్యలో చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎందుకు? కాకి లాంటి స్వభావం కలిగి కదా. ఎంతమంది ఫెయిల్ అయిపోలేదు? ఎంతమంది బంధువులు మనకు వెక్స్ అయిపోలేదు? ఎంతమంది స్నేహితులు మనకు వెక్స్ అయిపోలేదు? ఎంతమంది ఆప్తులు, తోబుట్టిన వాళ్ళు, రక్త సంబంధులు మనకు వెరైటీగా మారిపోలేదు, విరక్తిగా మారిపోలేదు? మారిపోతారు. వాళ్ళకి ఏ స్వభావం దొరింది చెప్పాలి? కాకి లాంటి స్వభావం దొరింది, కాకి లాంటి నేచర్, కాకి లాంటి ఆలోచనలు. నేను పోయి ఇంక నేను రాకూడదు, నా యజమానిని విడిచి వెళ్ళిపోతున్నాను, అమ్మయ్య అనుకుంది. అమ్మయ్య కాస్త అది కాకి సచ్చిందా బతికిందా ఈ రోజుకి నాకు తెలియదండి. బట్ దిస్ గాడ్ ఇస్ అ వెరీ గుడ్ గాడ్. ఈ దేవుడు చాలా మంచివాడు. ఈ దేవుడు చాలా మంచివాడండి. నౌ లెట్స్ గో టు ద స్క్రిప్చర్. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, 1 Kings chapter number 17 verse number 2. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పునకు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచట నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును తీసుకొని వచ్చుచుండెను. అంటే ఎన్ని రోజులు చేసేది పని? దెర్ ఈస్ ఎ సెకండ్ ఛాన్స్. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో మొట్టమొదటిగా సాక్ష్యములో, క్యారెక్టర్లో, తర్వాత ఆత్మీయ జీవితంలో మనం ఫెయిల్ అయినా దేవుడు రెండవ అవకాశం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా నీకు ఏదైనా చెప్పాడనుకో, నువ్వు ఫెయిల్ అయిపోయావనుకో, ఇక దేవుడు నిన్ను పట్టించుకోకుండా ఉండడు. టైం చూసి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తాడు. ఆమేన్. మన దేవుడు కనికరము గల దేవుడు. ఆమేన్. మన దేవుడు మంచి కాపరి. ఆమేన్. మన దేవుడు సాత్వికుడు. ఆమేన్. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. ఆమేన్. ఆ కాకి అక్కడ వదిలేసింది, అక్కడ జాబ్ ఫెయిల్ అయిపోయింది. బయట వాళ్ళు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఎవరో జాబ్ జాయిన్ అయ్యారు, చక్కగా మీరు మీ ఆఫీస్లో 1 లక్ష రూపాయలు దొంగతనం చేస్తారు, మీ యజమానుడికి తెలుస్తుంది, జాబ్ నుంచి తీసేస్తారు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళి అదే యజమానుడి దగ్గర నాకు జాబ్ ఇవ్వు అని అడిగితే ఇస్తాడా? ఇవ్వడా? ఎందుకు? యేసయ్య లాంటి కనికరము లేదు కాబట్టి, యేసయ్య లాంటి గుణము లేదు కాబట్టి అతను సెకండ్ ఛాన్స్ ఇవ్వలేడు. ఆమేన్. ఈరోజు యేసయ్య నమ్మినట్లు మనల్ని ప్రపంచంలో ఎవరు నమ్మలేరు కదా. అవును,
దేవుడు మిమ్మల్ని చాలా గొప్పగా నమ్ముతున్నాడు. అబ్బా, టయానికి చేర్చుకొచ్చేస్తుంది, రోజు ప్రార్థన చేసుకుంటుంది, రోజు వాక్యం చదువుతుంది, ఇంట్లో సమాధానంగా ఉంటారు, వీరిని బాగా నేను దీవించవచ్చు, వీరి కొరకు రక్తము కారిస్తే వీరు అనేకులు నా వైపు తిప్పుతారు, వీరి కొరకు ప్రాణం పెడితే వీళ్ళు అనేకులు నా వైపు తీసుకొస్తారు అని దేవుడు మనల్ని చాలా నమ్మాడు. ఆమె హల్లెలూయా. ఈ రోజు నీ భర్త కన్నా, నీ భార్య కన్నా, నీ పిల్లల కన్నా యేసయ్యను గొప్పగా నమ్ముతున్నాడు. ఆమె హల్లెలూయా. మనం పక్కన చెప్దాం, యేసయ్యను చాలా గొప్పగా నమ్ముతున్నాడు. God is a God of second chance. మొదటి అవకాశాన్ని కోల్పోయింది, మొదటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంది, మొదటి అవకాశాన్ని ఒక సేవకుడిని మోసం చేసింది, ఒక కాపరిని మోసం చేసింది, ఒకడు రక్షించేవాడిని మోసం చేసింది, అన్నం పెట్టేవాడిని మోసం చేసింది. ఎవరు? కాకి. కానీ యేసు ప్రభు అంటున్నాడు మళ్ళీ కాకి, మై డియర్ కాకి ఎక్కడున్నావమ్మా అన్నాడు. ఒకవేళ ఈ పని చేయకపోయి ఉంటే ఈరోజు కాకి జాతే ఉండేది కాదు, కాకి జాతే ఉండేది కాదు. ఎందుకంటే సమాప్తం అన్నాడు, వాళ్ళందరూ చచ్చిపోయారు ఎక్కడ? జలప్రాణులలో. మరి దీన్ని సమాప్తం అనలేదా? ఎంతసేపు అంజూరు చెట్టు అన్నాడు, నువ్వు శపింపబడును కాక అన్నాడు, నువ్వు చచ్చిపోవను కాక అన్నాడు. చచ్చిపోయింది ఆ చెట్టు, లైఫ్ లేదు చెట్టుకి, ఇంకా గ్రోత్ లేదు చెట్టుకి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కనికరించి పోతూ మళ్ళీ లెట్ దేర్ బి లైఫ్ అన్నాడు ఆ చెట్టుకి. అందుకే ఈ రోజు వరకు ఆ చెట్టు బతుకుంది, ఈ రోజు వరకు ఆ చెట్టు మనం చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అయిపోయావా, పాపం చేసి పడిపోయావా, స్టిల్ దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, కాకి అంటున్నాడు, కాకి దేని ఈరోజు ఆకలి తట్టుకోలేక పాపం చేసేసింది. ఎవరు? కాకి. ఈరోజు ఆకలి లాంటి శ్రమలు వచ్చాయి కాకి. మై డియర్ కాకి, నువ్వేం చేయాలి తెలుసా? నువ్వేం చేయాలి తెలుసా? నువ్వేం చేయాలి తెలుసా? నువ్వేం చేయాలి తెలుసా? నా సేవకుడు ప్రవక్త అక్కడ వాగు దగ్గర కూర్చో ఉంటాడు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఏం తేవాలా? నాన్ వెజ్. ఏంది? నాన్ వెజ్ చపాతీ అండ్ చికెన్ రైస్, చపాతీ అండ్ చికెన్ కుర్మా, చపాతీ అండ్ చికెన్ తీసుకెళ్ళి అంటే నేనేమంటానంటే కాకి రెడీ చేసుకుని వెళ్తుందా చపాతీ చికెన్ కూర? రోజుకు ఒకరింటికి వెళ్ళాలి, రోజుకు ఒకరింటికి వెళ్ళింది కాకి, మార్నింగ్ ఒకరింటికి వెళ్ళింది. ఇప్పుడు కాకులు వచ్చాయనుకోండి, వెంటనే ఏం చేస్తాం మనము? దానికంటూ సపరేట్గా ప్రొటెక్షన్ ఇచ్చేస్తాం, ఇంకా మళ్ళీ కాకులు రాకుండా. అంటే మార్నింగ్ వెళ్ళిన ఇంటికి సాయంకాలం సాయంకాలం వేరే ఇంటికి వెళ్ళింది కాకి. బా, దేవుడు పని చెప్తే మాత్రం అంత భయంకరంగా ఉంటుంది. అందుకని నేనేమంటానంటే దైవజనం చెప్పిన వెంటనే చేసేయండి. దేవుడు చెప్తే కొంచెం కఠినంగా ఉంటాయి. హలో, అర్థమవుతుందా మీకు? దేవుడే నోవా ఏం చెప్పాడు? జస్ట్ బయటికి లోపలికి రాను అంతే, చూసుకొని రా అన్నాడు. అక్కడ ఫెయిల్ అయ్యావా, నెక్స్ట్ ఎవరు చెప్పేది పని? దేవుడు చెప్పారు అప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఫాస్టింగ్ అని. ఎట్లా? ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి మొత్తం ఫాస్టింగ్. నువ్వు తినింది, నువ్వు తినాలనుకుంది, నువ్వు తినబోయేది నేరుగా ఏలియాకి ఇచ్చేసి, అయ్యా ప్రభు పంపించాడు. మీరు చెప్తారా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, అప్పుడు ఏసై ఇచ్చాడు నీకు. అలాగే ఆమె కూడా వచ్చి కాకి వచ్చి ఏసై ఇచ్చాడు తినంటే మాకు తెలిసి రేపు ఏమాత్రం టెంప్ట్ అయి ఉండదు. అది ఒక్క ముక్క కూడా తినలేదండి. అది మళ్ళీ చదవండి మా మాట. 6 అక్కడ ఆ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచూ ఉండెను. అబ్బా, దేవుడు ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు చేయాలి. Sometimes it will be like a punishment, it will be like a promotion, it will be like a blessing. Amen, hallelujah. చూడండి, ఏ పక్షి ఎక్కిందో లేదో కానీ కాకి బైబిల్లో ఎక్కింది. ఆమె కాకోళములు ఒక జాతి, ఒక భయంకరమైనటువంటి ఆ తిండి ప్రియురాలు. ఎవరు? కాకి. దాని పేరు బైబిల్ ఎక్కింది. ఆమె హల్లెలూయా. సో సెకండ్ ఛాన్స్ పోగొట్టుకున్నావా, ఇంకా థర్డ్ ఛాన్స్ లేదు. ఎక్కడెక్కడ ఛాన్సులు ఉంటాయి మీకు? ఒకటి దైవజనుడి దగ్గర, రెండవది దేవుని దగ్గర, ఇంకోటి మూడోది కావాలంటే దేవుని దగ్గర ఉంటుంది.
మూడవది ఎవరిస్తారు నీకు ఆపర్చునిటీస్? మూడవది ఎవరిస్తారు నీకు విలువైనటువంటి అవకాశాలు? మూడవది ఎవరిస్తారు నీకు విలువైనటువంటి పోస్టులు? అపవాదిస్తాడు పోస్టులు. ఆ పోస్ట్ చేసామంటే డైరెక్ట్గా ఫ్రీ టికెట్. ఎక్కడికి? నరకానికి. జాగ్రత్త. మై గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ కాకి ప్రూవ్ చేసుకుంది, అయ్యా నేను మొట్టమొదటిగా ఆదికాండంలో ఫెయిల్ అయిపోయాను, ఈ రాజుల గ్రంథంలో నేను పాస్ అవుతానయ్యా అని చెప్పి ఉదయము రాత్రి ఏం చేసింది? ఆ దైవజనుడికి రొట్టె మాంసము. సో ఈమె కూడా ఏం చేసింది? మొట్టమొదటిగా దేవుడు చెప్పింది, దైవజనుడు చెప్పింది చేయలేదు. నువ్వు ఏదైతే తృణీకరిస్తావో దేవుడు మళ్ళీ నీ చేత చేపిస్తాడు. ఆమేన్. సో ఈ దేవుడు ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. చూడండి, శిష్యులు కూడా చేపలు పట్టుకుంటూ ఉన్నారండి. ఏం పట్టుకుంటారు? చేపలు పట్టుకుంటూ రోజుకి మంచి బిజినెస్, రోజు నాన్ వెజ్, వాళ్ళకి రోజు నాన్ వెజ్జే. ఎప్పుడైతే యేసుని వెంబడిస్తున్నారో నాన్ వెజ్ బంద్. ఎవరితో చేరితే? యేసయ్యతో. ఎప్పుడైతే మీరు ఇప్పుడు దాకా చేపలు పట్టుకున్నారు, ఈ రోజు నుంచి మిమ్మల్ని నేను మనుషుల పట్టు జాలులుగా మారుస్తాను అన్నాడు. అబ్బా, వీళ్ళు ఇంకో ఇంట్లో చేపలే కాదు నాన్ వెజ్ కూడా దొరుకుతుంది అనుకున్నారు, చికెన్ మటన్ కూడా దొరుకుతుంది అనుకున్నారేమో. కానీ ఎప్పుడైతే యేసయ్యతో నడక స్టార్ట్ అయింది, ఏదేమో ఊరు తిప్పుతున్నాడు. రోజు డబ్బులన్నీ అయిపోతున్నాయి, చేపలు అయిపోయినాయి, తిండి అయిపోయింది, ఇంటికి ఏం పంపించలేదు. మొత్తం ఈ రోజు ఈ ఊరుంటే రేపు ఇంకో ఊర్లో ఉంటారు, అట్లా యేసు ప్రభు ఆ ఇజ్రాయెల్ ప్రాంతం అంతా కవర్ చేశాడు 3.5 years. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఆయనకి సేవా భారం మామూలుగా లేదండి. సేవా భారము మామూలుగా లేదు. బా, ఆశ్చర్యపోయాను. ఏంటి ప్రభా, నువ్వు ఒక్క దగ్గర లేవు నువ్వు ప్రభా. ఈ రోజు ఒక ఊర్లో ఉంటే ఇంకో రోజు ఇంకో ఊర్లో ఉన్నావేంటి? నేను అనుకుంటున్నా, చెప్పాలి హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు, ఈ రోజు మీరు ఎన్నెన్ని దేవుని పనులు ఆపేశారో, ఎన్నెన్ని దేవుడు చెప్పినవి ఆపేశారో, ఈ రోజు దేవుడు మీకు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. మేబీ పోయిన నెల చెప్పాడేమో మానేరా అని, మేబీ పోయిన నెల చెప్పాడేమో నెమ్మదిగా ఉండు అని, నువ్వు ఫెయిల్ అయిపోయావేమో. దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఆమేన్. కాకి సెకండ్ ఛాన్స్ ఇచ్చిన దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు, మనకి ఇంకా సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మై గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. ఇతను ఏం చేశాడు? యేసు ప్రభుతో 3.5 years తిరిగి యేసు ప్రభు వెళ్ళిపోయిన వెంటనే ఏం చేశాడు? మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు? గుడ్ ఫ్రైడే రోజు వెళ్ళిపోయాడు. మనమేమో సిలువ ధ్యానంలో ఉన్నాం, మనమేమో 40 days లెంట్ డేస్ ప్రేయర్ లో ఉన్నాం. పేరు ఎక్కడున్నాడు? ఎక్కడ? సముద్రం మీద వలలు వేసుకో, ఈయన చచ్చిపోయాడు నాయన, నేను కానీ అక్కడ ఉంటే నాకు కూడా సిలువ వేస్తారు అని చెప్పి ఇతను కూడా ఆ సముద్రంలోకి వెళ్ళి చేపలు పడతా ఉన్నాడండి. గుడ్ ఫ్రైడే అయిపోయింది, సాటర్డే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, మండే రానే వచ్చిందండి. డ్యూటీ బాబులే ఏసై ఉంటే తిన్నారు 3 పూట్ల. మరి ఇప్పుడు ఏసై లేడు, మళ్ళీ ఏం చేసుకోవాలి? ఇప్పుడు మళ్ళీ చేపలు పట్టుకోవాలి. వెళ్ళిపోయి చేపలు పడుతూ ఉన్నప్పుడు ఈయన మళ్ళీ అమాంతంగా నీళ్ళలో నడుచుకుంటూ వస్తున్నాడు. కుడివైపు ఎడమవైపు ఎక్కడైనా అంటాడు. మళ్ళీ చేపలు పడ్డాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయిపోయారు, సర్వశక్తిగా దేవుడు మా గురించి తిరిగి వచ్చాడు. ఆమేన్. పేతురు పడిపోయాడు, తోమా పడిపోయాడు, 12 మంది శిష్యులు అందరూ పడిపోయారు. కానీ అందరూ దేవుడికి ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇస్కరియోతు యూదా ఒక ఛాన్స్ ఇవ్వలేదు. అతను యేసు ప్రభు ఏ రోజు చనిపోయాడో ఇస్కరియోతు యూదా కూడా ఆ రోజే చనిపోయాడు. ఈ అవమానం తట్టుకోలేక అతను మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఏ రోజైతే అమ్మ పండు తినిందో, ఆదాము పండు తిన్నాడో అప్పుడు వాళ్ళ కళ్ళు తెలియబడ్డాయో, అదే మాదిరిగా ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని పట్టించాడో, యేసు ప్రభుని సిలువేశాడో, అప్పుడు అతని మనోనేత్రాలు నేను ఎవరిని పట్టించాను షాక్ అయిపోయి వెంటనే అతను ఏం చేశాడు? ఆ బండ మీద నుంచి నేరుగా కింద పడ్డాడు. పొట్ట కోసుకోపోయి పేర్లు బయటకు చచ్చిపోయాడు.
ఇంకొక 2 రోజులు ఉంటే దేవుడు మళ్ళీ విజిట్ చేశాడు. ఆమేన్, ఆమేన్. మై గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. హల్లెలూయా. అందుకనే ఈ లోకములో ఇంకా ఒక ఆత్మ ఉంది. దాని పేరే పేరు తెలుసా? సూసైడల్ స్పిరిట్. ఆత్మహత్య ప్రేరణ కలిగించే ఆత్మ. నీ దేవుడికి సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వనివ్వదు. నీకు అసలు సెకండ్ ఛాన్స్ ఉందని నీకు తెలియట్లే. ఉంది. ఆమేన్, ఆమేన్. నువ్వు పడిపోయావా? ఉంది. నువ్వు కూలిపోయావా? ఉంది. నీ కుటుంబం నాశనం అయిపోయిందా? ఉంది. నేను అంటాను, యోబు మొదటి అధ్యాయంలో కూలిపోయాడండి. ఏ అధ్యాయంలో? మొదటి అధ్యాయంలో కూలిపోతే 40వ అధ్యాయంలో లేచాడు. మై గుడ్నెస్, అతనికి ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. హల్లెలూయా. మునుపటి దానికంటే కడవరి ఆశీర్వాదం డబల్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. అతని జీవితం కూలిపోయింది. ఇంకా వాళ్ళ స్నేహితులు అనుకున్నారు, వీడికి గజ్జి వచ్చింది, వీడికి కుష్ఠరోగం వచ్చింది, వీడికి జబ్బులన్నీ, ఈ ఊర్లో ఉన్న జబ్బులు మొత్తం వీడికి వచ్చేసాయిరా, వీటి దగ్గర ఇక మనము ఉండకూడదని అందరూ వెళ్ళిపోయారు. అందరూ విసర్జించారు. కానీ వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు తిరిగి వచ్చారు. అమ్మాయి ఆమేన్. యోబు 40వ అధ్యాయంలో ఏమయ్యాడు? మళ్ళీ తిరిగి రెండింతలుగా ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. అమ్మాయి హల్లెలూయా. చూడండి, ఈ రోజు మనకి ఎవరు కావాలి తెలుసా? ఒక మెంటర్, ఒక కాపరి, ఒక దైవజనుడు, ఒక లీడర్ ఉంటే నిన్ను వెంటనే పడిపోయిన వాడిని లేపగలడు. హల్లెలూయా. చూడండి, ఈ మెంటర్ దగ్గరికి కాకి మళ్ళీ రాలేదు. ఈ మెంటర్ దగ్గరికి మళ్ళీ రాలేదని, అందుకే నీ మెంటర్ కూడా మర్చిపోయాడు. యేసు ప్రభు ఎవరైతే పడిపోయారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ వచ్చాడు. అమ్మాయి ఆమేన్. సో ఆ పేతురు దగ్గరికి మళ్ళీ వచ్చాడు. వాళ్ళతో ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? మళ్ళీ ఇంకో 40 రోజులు ఉన్నాడు. అనదర్ 40 days మళ్ళీ వారిని బలపరిచి మునుపటి దానికంటే ఇంకా బలవంతులుగా మార్చాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇంకా బలవంతులుగా మార్చాడు. సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు పేతురుకి. పేతురు నిలబెట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పేతురు నిలబెట్టుకున్నారు. పాత నిబంధనలో ఎవరు సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదండి. ఏ దైవజనుడు సెకండ్ ఛాన్స్ ఇవ్వలే. ఎలీషా సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు. ఎవరికి? గెహాజీకి ఇవ్వలే. సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు. చాలా మంది బైబిల్లో సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు ఓల్డ్ టెస్ట్మెంట్ లో. బట్ యేసు ప్రభు తండ్రి కూడా అంత గొప్ప కృపగల దేవుడు కాబట్టి అందరికీ సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఆమేన్. యువర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. ఆమేన్. చెప్పండి, ప్రభువా ఎంతమంది సెకండ్ ఛాన్స్ యూజ్ చేసుకుంటారు? కరెక్ట్ గా యూజ్ చేసుకోండి సెకండ్ ఛాన్స్ ని. ఈ నూతన మాసములో, నూతనమైన ఆదివారములో, నూతనమైనటువంటి నెలలో మనం అడుగుపెట్టి ఉన్నాం. ఈ ఛాన్స్ మనం యూజ్ చేసుకోగలిగితే ఆ కాకిని గురించి 6000 సంవత్సరాలు అయింది ఇంకా చెప్పుకుంటున్నారు. ఆమేన్. మన గురించి కూడా 10 తరాలు చెప్పుకుంటాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మనల్ని చేయగాక. చూడండి, అందుకనే పేతురు అంటాడు, ఆ యొక్క శృంగారమైన దేవాలయం దగ్గర కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని అంటాడు, వెండి బంగారములు మా యొక్క లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లే అంటాడు. ఆమేన్. అంతకుముందు పో 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 అన్నాడు దేయాలి. ఒకదేం పోలా. ఎవరు? పేతురు ప్రార్థన చేస్తే ఒక్కదేం కూడా పోలేదు. ఎప్పుడైతే మళ్ళీ సెకండ్ ఛాన్స్ ని వాడుకున్నాడో, ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ఆ నూతన బలాన్ని పొందుకొని మళ్ళీ యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నాడో, దేవుడు ఆయన్ని బలంగా వాడుకున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు పెద్దలు జాగ్రత్త, దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు మీకు. దేంట్లో అయితే దేవుడు మీరు పడిపోయారో, దేంట్లో మీరు కూలిపోయారో, దేంట్లో మీరు ఆగిపోయారో, ఈ రెండవ ఛాన్స్ వాడుకోండి. ఖచ్చితంగా సర్వశక్తిగా దేవుడు సెకండ్ టైం ఇంకా గొప్పగా మిమ్మల్ని వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్. చర్చిలోనే కాదు, మీ ఆఫీస్ లో, మీ ఇళ్ల దగ్గర, మీ ఉద్యోగాల్లో, ప్రతి స్థితిగతుల్లో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. ఆ కాకి ఎంత గొప్పగా వాడబడింది. ఒక్కరోజు నమ్మకంగా లేదు, తర్వాత ఎన్ని రోజులు నమ్మకం ఉంది? ప్రతిరోజు ఆయనకి ఏం చేస్తుంది? మార్నింగ్ ఒకరింటికి వెళ్ళింది, సాయంకాలం ఒకరింటికి వెళ్ళింది, పక్క రోజు ఇంకో ఇంటికి వెళ్ళింది, ఆ పక్క రోజు ఇంకో ఇంటికి వెళ్ళింది. అట్లా దేవుడు చెప్పినన్ని రోజులు అది పస్తులుండి వాళ్ళకి ఆహారం పెట్టగలిగింది. నేను అంటాను, కాకి కూడా సాక్రిఫైస్ చేయగలిగింది.
ఈరోజు మీరు కూడా మీరు తినే ఆహారంలో సాక్రిఫైస్ చేయాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి సాక్రిఫైస్ అంటే చాలా ఇష్టం. ఆమేన్. నువ్వు తినిన దాన్ని సమ్టైమ్స్ సాక్రిఫైస్ చేయవచ్చు. దేవుడికి నచ్చనిది కూడా నువ్వు సాక్రిఫైస్ చేయవచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ 2 రకాల సాక్రిఫైస్లు మనం చేయాలి. నంబర్ 1, నీకు నచ్చినది నువ్వు సాక్రిఫైస్ చేయొచ్చు. రెండవది, దేవుడికి నచ్చనిది కూడా నువ్వు దేవుని కొరకు సాక్రిఫైస్ చేయొచ్చు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి తాగుడు అంటే ఇష్టం లేదా? సిగరెట్ అంటే ఇష్టం లేదా? దొంగతనం అంటే ఇష్టం లేదా? లేదా పడిపోవడం అంటే ఇష్టం లేదా? నేను అంటాను, నా ప్రభు కొరకు దాన్ని సాక్రిఫైస్ చేస్తున్నాను అని చెప్పలేదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు తింటున్నావా? నీకు వస్త్రాలంటే చాలా ఇష్టమా? వాటిలో నువ్వు ఎప్పుడైతే సాక్రిఫైస్ చేస్తావో దేవుడు ఇంకా నేను గొప్పగా దీవిస్తాడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఏ అభిషేకం పొందుకున్నారు తెలుసా? తెలుసా మీకు ఏ అభిషేకం పొందుకున్నారు? గ్లోరీ, మహిమలోకి వెళ్ళే అభిషేకం పొందుకున్నారు. ఆమేన్. ఆమేన్. కాళ్ళు విరిగిపోయి దేంట్లోకి వెళ్ళాలి? చెప్పాలి. మహిమలోకి వెళ్ళామంటే మిగులుబాటు ఉండదు. ఆమె మహిమలోకి వెళ్తే ఏ నొప్పి ఉండదు. ఆమె మహిమలోకి వెళ్తే ఏ గాలి ఉండదు. ఆమె మహిమలోకి వెళ్తే ఏ ఇబ్బంది, ఏ నష్టము, ఏ చీకటి మనల్ని వెంటాడలేదు. ఆమె హల్లెలూయా. యేసు ప్రభులోకి చీకటి వెళ్ళిందా? ఆయన మహిమలో ఉన్నాడు కాబట్టి ప్రపంచములో ఉన్న చీకటి మొత్తం ఆయనలోకి వెళ్ళినా ఏం చేయలేకపోయినా చీకటి. ఆమేన్. ఈరోజు నువ్వు మహిమను పెంచుకుంటూ ఉంటే ఈ లోకంలో ఉన్న చీకటిని ఏం చేయలేదు.